ఇవి ఒక స్టేట్స్, సపరేట్ స్టేట్స్. ఇండియా ఇవి స్టేట్స్. దీంట్లో మళ్ళా డిస్ట్రిక్ట్స్. ఇవన్నీ స్టేట్స్. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. రూల్ ఏం లేదు కదా పోకుండా ఉండడానికి. ఎవరు ఎక్కడైనా పోవచ్చు, ఫ్రీ మొబిలిటీ. వాళ్ళ అవసరాలు, వాళ్ళ పనితనం వాళ్ళు పోతా ఉంటారు. దే ఆర్ కాల్డ్ మూవబుల్ పీపుల్. ఇది నెక్స్ట్. సో మీకు అర్థమైంది, మూవబుల్ పోతా ఉంటారు అని. ఎక్కడికైనా పోవచ్చు. ఇప్పుడు మనకు ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఇండియాలో చైల్డ్ ఎడ్యుకేషన్. సరే ఫస్ట్ నుంచి చూద్దాం. ఈ మూవబుల్ గ్రూప్ కదా, మూవబుల్ గ్రూప్ ఇది పెట్టినా ఎవరు ఏ స్టేట్ వాళ్ళైనా ఎక్కడికైనా పోవచ్చు. వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ చైల్డ్ మ్యారేజెస్ ఉండొచ్చు కదా. నో ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, ఇమ్యునైజేషన్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, ఈ మదర్ మోర్టాలిటీ రేటు, ఎడ్యుకేషన్ డౌన్ ఉంటుంది ఆల్రెడీ చెప్పిన. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కాకుండా హోమ్ డెలివరీస్, హై రిస్క్, డిప్రీవ్డ్, వాళ్ళు డెవలప్మెంట్తో కానీ ఎడ్యుకేషన్తో కానీ అన్నిట్లో ఇవన్నీ వీళ్ళలో ఎక్కువ ఉంటాయి. అట్లా ఏజ్ పెరిగే కొద్దీ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ కావచ్చు, కమ్యూనికబుల్ కావచ్చు, ఏవైనా కూడా వాళ్ళు పోతూ ఉంటారు. ఇది అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ మనం మూవబులే చెప్తాను. మూవబుల్ వాళ్ళు ఎవరు ఎక్కువ స్పాట్ చేసేవాళ్ళు? ఈ కొలిమి అంటే ఈ ఐరన్ సుత్తలు ఇవి చేసేవాళ్ళు, ఈ బెలూన్స్ అమ్మేవాళ్ళు, బ్యాట్స్, ఇంకా వాళ్ళకి ఏది వస్తారో వాళ్ళు చేస్తారు. మా ఇది వీళ్ళు చేసేది. ఎక్కడికైనా మూవ్ కావచ్చు. వీళ్ళు ఎప్పుడు మూవబుల్ పీపుల్ బల్క్ గా పోతారు. మినిమం 10 ఉంటారు. 2 ఫ్యామిలీస్ కానీ 3 ఫ్యామిలీస్ కానీ కంబైన్డ్ గా ఉంటారు. ఎందుకు? వీళ్ళు వేరే చోటికి పోతున్నారు కాబట్టి. చిన్న ఫ్యామిలీ 3 పీపుల్ పోయినారనుకో, అవుట్ సైడ్ నుంచి అటాకర్స్ కానీ అది ఉంటుంది, భయం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు గ్రూప్ గా 10 మెంబర్స్ 15 మెంబర్స్ పైనే ఉంటారు. ఇది వాళ్ళు ఉండేది ఎక్కడమ్మా? కాదు, ఊరు చివర ఎక్కడైతే ఫ్రీ స్పేస్ ఉంటుందో చెట్ల కింద, ఎక్కడైనా కొద్దిగా బిజినెస్ రోడ్డు పై నుండి బిజినెస్ బాగా జరిగే ఏరియాలో ఫ్రీ స్పేస్ లో ఇంత టెంట్ వేసుకొని ఉంటారు. ఈ గ్రూప్ 10 పీపుల్, 10 ఆర్ మోర్, 10 ఆర్ మోర్. వీళ్ళు ఈ టెంట్ లో ఉన్నప్పుడు హైజీన్ ఉండదు, న్యూట్రిషన్ ఉండదు, చైల్డ్ ఎడ్యుకేషన్ ఉండదు, చైల్డ్ హెల్త్ ఉండదు, చైల్డ్ మ్యారేజెస్ ఉంటాయి.
ఇంకా అన్ని హోమ్ డెలివరీస్ ఉంటాయి, చైల్డ్ మ్యారేజెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు బాత్రూమ్ ఒక చిన్న దాంతో కట్టుకుంటారు మా పట్టేసి. ఈ చిన్నపిల్లలు డిఫికేషన్ బయటికి పోతారు, వాళ్ళు మట్టిలో ఆడుకుంటారు. ఓపెన్ స్పేస్ కాబట్టి ఎంత కవర్ చేస్తారు మా వాళ్ళు? దోమలు, వాళ్ళు ఉండేది ఓపెన్ స్పేస్ లో కాబట్టి అక్కడ కొన్ని చోట్ల చెట్లు ఉంటాయి, కొన్ని చోట్ల సరిగ్గా ఉండదు. బాగున్న చోట ఎందుకు పెట్టించుకుంటారు ఎవరైనా? వీళ్ళు ఈ గ్రూప్ అనేది ఏ స్టేట్ వాళ్ళైనా కావచ్చు మా, ఏ స్టేట్ వాళ్ళు ఏ స్టేట్ కైనా పోవచ్చు ఇండియాలో. ఇది ఇప్పుడు సొల్యూషన్ ఏంటి దీనికి? ఇప్పుడు మనం సొల్యూషన్ గురించి మాట్లాడతాం. సొల్యూషన్, ఇండియన్ గవర్నమెంట్ ఇండియా వైడ్ వన్ కామన్ ప్రోగ్రామ్, ఇండియా వైడ్. ఏంది? ఈ మూవబుల్ పీపుల్ ఎక్కడన్నా ఉండని, ఎక్కడన్నా తిరగని, ప్రతి స్టేట్ లో అంగన్వాడీ ఉంటారు. అంగన్వాడీలో ఎడ్యుకేషన్ ఉంటారు, న్యూట్రిషన్ ఉంటారు, ఇఫ్ పాసిబుల్ ఇమ్యునైజేషన్ కూడా ఉంటారు. అది మనం చేయొచ్చు. వీళ్ళున్న చోటికి దగ్గరలోనే ఉంటుంది అంగన్వాడీ. ఉండకపోతే వీళ్ళని తీసుకొని పోవాలి. ఇది అంటే ఈ గ్రూప్ లో ఉండే పిల్లోళ్ళని, చిన్న పిల్లోళ్ళని, ఈ గ్రూప్ లో ఉండే కిడ్స్, ఈ గ్రూప్ లో ఉండే కిడ్స్ ని అంగన్వాడీకి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలా. ఏ స్టేట్ అయినా కావచ్చు, వీళ్ళు ఏ స్టేట్ అయినా కావచ్చు, ఉండేది ఇండియాలో. మనకుండదా? మన పిల్లలు అయితే ఎవరి పిల్లలు అయితే మన టార్గెట్ ఈ కిడ్స్ కానీ ఈ గ్రూప్ లో ఉండే పీపుల్ కానీ బెటర్ గా ఉండాలా. వీళ్ళు మా స్టేట్ కాదు, వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు, మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళని ఆపకూడదు. ఆపమంటే రారు, వినరు. ఇప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు ఒక స్టేట్ లో ఒక డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. అప్పుడు ఒక వ్యాన్ పోయి ఈ కిడ్స్ ని కలెక్ట్ చేసుకొని అంగన్వాడీ స్కూల్ కి ట్రాన్స్పోర్ట్ చేయాలా. వీళ్ళకు చెప్పి, అయ్యా ఈ అంగన్వాడీ స్కూల్ ఉంది, మీరు కూడా రండి. భయం ఉంటుంది కదా పిల్లలను తీసుకొని పోతే. మీరు కూడా వచ్చి ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ 9 నుంచి 12 వరకే ఇక్కడ మీకు అన్నం పెడతాము, చదువు చెప్తాము. ఇఫ్ పాసిబుల్ ఇక్కడ ఏదైనా ఆ కిడ్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ హెల్త్ డిఈఓ కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న అంగన్వాడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు ఈ కన్సర్న్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తారు. అప్పుడు